ఏం చేస్తాండారబ్బా అంతా? అన్నంతో పరమాన్నం తినుంటారు. శనిబేల పరమాన్నం ఎప్పుడన్నా తిన్నారా? దీంట్లో పప్పు రవ్వ సేమ్యా ఉండి ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. తాగుతున్న కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. పావు కప్పు శనిబేళ్లను కడిగి నానబెట్టుకోవాలి. టీ స్పూన్ నెయ్యి పోసి కాగినాక గోడంబి ఎండు ద్రాక్షనేసి ఫ్రై చేసి తీసుకోండి. అదే నెయ్యిలో 1/3 కప్ సేమ్యా అనేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పావు కప్పు బొంబాయి రవ్వనేసి ఫ్రై చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకొని 1.5 లీటర్ నీళ్లు పోసి మరగనీయాలి. నానబెట్టుకున్న శనిబేలనేసి ఉడకనీయాలి. పప్పు మెత్తబడే వరకు ఉడికితే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న సేమ్యా రవ్వనేసి ఉడకనీయాలి. సేమ్యా ఉడికినాక 1/4 కప్పు బెల్లం నేసి కరగనీయాలి. దీంట్లోకి పావు టీ స్పూన్ యాలక్కల పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నేసి కలుపుకోండి. అంతేనబ్బా, ఎంతో రుచికరమైన శనగపప్పు పరమాన్నం రెడీ. శనగపప్పుకి బదులు పెసరపప్పును కూడా వేసుకోవచ్చు.